హాయ్ గాయ్స్, హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియో అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్న ఫస్ట్ లాంగ్ వీడియో. మీరైతే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఇస్తాను. నేను కొనుక్కున్న నైరా కట్ కుర్తీస్ అయితే ఈరోజు చూద్దాం రండి. చాలా మందికి నైరా కట్ కుర్తీస్ అంటే అసలు ఏంటో తెలీదు. ముందైతే అనార్కలీలానే ఉంటాయి, సైడ్న అయితే కటింగ్ వస్తుంది. ఈ కుర్తీ అయితే కాస్ట్ నాకు 350 రూపీస్ పడింది మీషోలో. సైడ్న అయితే ఇలా కటింగ్ ఇస్తారు. కటింగ్ ఇచ్చిన చోట అయితే బార్డర్ ఖచ్చితంగా ఉంటుంది. డ్రెస్ ఏంట్రా బాబు అంతలా నలిగిపోయింది అనుకోకండి, ఇప్పటికే చాలా సార్లు వేసుకున్నాను. హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ ఇచ్చారు, కింద బార్డర్ అయితే ఇచ్చారు. నార్మల్గా నైరా కట్ డ్రెస్సెస్కి హ్యాండ్స్ అయితే ఫుల్ స్లీవ్స్ ఇస్తారు, కానీ నాకు ఫుల్ స్లీవ్స్ నచ్చవు, అందుకే 3/4 తీసుకుంటాను. వెనక్కి కూడా ఇలా కుచులుగా అయితే వస్తుంది. ఇలా వచ్చింది కాబట్టి లావుగా ఉన్న వాళ్ళకి బాగోదు అని అయితే అనుకోకండి, నేను లావుగానే ఉంటాను, నాకు చాలా బాగున్నాయి. నెక్ దగ్గర ఇచ్చిన ఈ థ్రెడ్ వర్క్ అయితే దగ్గర నుంచి చూడండి, చాలా బాగుంటుంది. ఆ వర్క్ ఏదైతే వైట్ వచ్చింది కాబట్టి వైట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. వైట్ ప్యాంట్, వైట్ చున్నీ. ఇదైతే సెకండ్ కుర్తీ, బ్లూ కలర్. మ్యాటర్ ఏంటంటే పిక్చర్లో వాడు కాలర్ చూపించలేదు, నాకైతే కాలర్ ఉన్నది పంపించాడు. డ్రెస్ మొత్తం ఒకటే, కాకపోతే కాలర్ ఒకటే డిఫరెంట్గా వచ్చింది. మీరైతే నమ్మరు, ఇక్కడ మగ్గం వర్క్ టైప్లో వర్క్ ఇచ్చారు, పూసలుగా చాలా బాగుంది. అది నచ్చే నేను ఈ డ్రెస్ ఉంచుకున్నాను. హ్యాండ్స్ అయితే 3/4 ఇచ్చారు, కింద అయితే బార్డర్లో ప్రింట్ అయితే వచ్చింది. క్లాత్ అయితే చాలా మందంగా ఉంది. ఈ కుర్తీ అయితే నాకు 320 రూపీస్కి వచ్చింది. కింద అయితే ఇలా బార్డర్ అయితే ఇచ్చేసారు. బార్డర్ అయితే డ్రెస్కి మొత్తం ఉంటుంది, ముందు వెనక మొత్తం ఉంటుంది. దీని మీద కూడా వైట్ చున్నీ, వైట్ ప్యాంట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా పింక్ కుర్తీ లాగా వెనకాల అయితే అనార్కలిలా వచ్చింది. ఇప్పటికీ ఈ డ్రెస్ నేను ఒక 3-4 టైమ్స్ అయితే వేసుకున్నాను. ఈ డ్రెస్కి ముందు అయితే బటన్స్ ఇచ్చారు. ఈ బటన్స్ అయితే ఎక్కడ ఊడిపోతాయా అని నాకైతే భయంగా ఉంటుంది, ఎప్పుడు భయమే ఉంటుంది నాకు. నార్మల్గా బటన్స్ ఉన్న కుర్తీస్ నేను ఎక్కువగా తీసుకోను, అవి ఊడిపోయిన తర్వాత పెద్దగా అందంగా ఉండదని చెప్పేసి. లింక్ కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే దీని కోడ్ పెడతాను. నేనైతే ఈ బ్లూ కుర్తీ తీసుకోమని అయితే సజెస్ట్ చేయను, నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు చూపించే ఈ రెడ్ కలర్ కుర్తీ అయితే నా ఫేవరెట్ అనమాట. ఎంత ఫేవరెట్ రా అంటే నేను ఎక్కువగా వేసుకుంటే నలిగిపోద్దేమో అని చెప్పేసి నేను అలానే పెడతాను బీరువాలో. దీనికి కూడా బటన్స్ ఇచ్చారు, కానీ ఇవి చాలా స్ట్రాంగ్గా కుట్టేసే ఉన్నాయి. ఇది ఎందుకు అంత ఫేవరెటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. నాకు నార్మల్గా ఆరెంజ్ కలర్ అన్నా రెడ్ కలర్ అన్నా చాలా ఇష్టం. ఈ కలర్ అయితే ఆ రెండు కలర్స్ని మిక్స్ చేసినట్టుగా ఉంటుంది. ఈ డ్రెస్ అయితే పొట్టిగా ఉన్న వాళ్ళకి అస్సలు సెట్ అవ్వదు, ఓన్లీ పొడుగ్గా ఉన్న వాళ్ళే కొనుక్కోండి, ఎందుకంటే చాలా పొడుగ్గా ఉంటుంది ఇది. ఈ కుర్తీ అయితే అరౌండ్గా 380 రూపీస్ పడింది నాకు. ఈ డ్రెస్సెస్ అన్ని వేసుకొని నేనైతే నా ఛానల్లో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, చూడండి. ఈ కుర్తీస్ అన్ని మీరైతే ఖచ్చితంగా కొనుక్కోండి అని అయితే నేను చెప్పాను. ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదు, నా ఫస్ట్ వీడియో ఇది. నేను మీషోలో కొనుక్కున్నవి, నాకు నచ్చినవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, మీకు చూపిస్తున్నా నా క్లాత్స్, నా ఫేవరెట్ డ్రెస్. నైరా కట్ కుర్తీస్ అంటే మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చే ఉంటుంది. చాలా మందికి తెలుసులేండి, అయినా ఇప్పుడు అందరూ వాడుతున్నారు. నా సజెషన్ ఏంటంటే మోస్ట్లీ కాలర్ లేనివి తీసుకోండి, చాలా బాగుంటాయి. నా హైట్కి అయితే ఈ రెడ్ డ్రెస్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. మీషోలో డ్రెస్సెస్ కానీ కుర్తీస్ కానీ తీసుకునేటప్పుడు సైజ్ కొంచెం చూసి పెట్టుకోండి. మీషోలో అయితే ఒక సైజ్ తక్కువ పంపిస్తారు. ఇవన్నీ వేసుకొని నేను షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, చూడండి. హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ దిస్ వీడియో. బాయ్ గాయ్స్.